ఎప్పుడో ఇంట్రాస్పెక్షన్ కి రెడీ అయినా, ఓటమికి గెలుపుకు రెడీ అయినా. ఎస్ అంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నన్ను పట్టించుకున్నాడా లేకంటే పార్టీ నన్ను పట్టించుకుందా అనే కంటే నేను జగన్మోహన్ రెడ్డి ఓన్ చేసుకొని ఏమే భుజాల మీద తిరిగినప్పుడు నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏదన్నా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఎప్పటి నుంచి అండి ఈ కాంటాక్ట్? ఎప్పటి నుంచి మీరు డైరెక్ట్ గా ఆయన పరిచయం? నేను ఐ నెవర్ మెట్ హిమ్. ఐ డోంట్ నేను ఒకటే చెప్పిన, చాలా మంది పార్టీలో చాలా మంది నాకు తెలుసు, అందరితో మాట్లాడుతుంటాను. కానీ నేను ఒకటే చెప్తా వాళ్ళకు కూడా, అన్న నా ఆలోచన సరళి వేరు, నా పద్ధతి వేరు, నా మాట్లాడడం వేరు. నేను అతనితో మాట్లాడిన అవసరం లేదని చెప్పిన. ఎవరన్నా కల్పిస్తామంటే కూడా నేను కలవనని చెప్పేవాడిని. ఎందుకంటే నేను ఇవి మాట్లాడతాను, డైరెక్ట్ గా మాట్లాడేస్తాను మనిషికి, ఎదుగో నువ్వు ఇది చేస్తున్నావని. ఎందుకంటే నేను అట్లా మాట్లాడి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. నేను ఎప్పటి నుంచో డే 1 నుంచి నేను ఇదే, దిస్ ఈజ్ మై తత్వం. బోధపడిన వాళ్ళకి నేను ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు నేను వీడియోలు చేస్తే ఎక్కడో వెకేషన్ లో ఉన్నా అవి లేవులేండి. ఇప్పుడు మీరు చూసిండరు, డైరెక్ట్ చెప్పా, దిస్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యూత్ బ్రో అని. దిస్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ చదువుకున్న వాళ్ళు. అంటే ఆ రోజు కంటి తుడుపు చర్యలుగా ఇది ఓటు పర్సెంటేజ్ కాదన్నారు. నేను ఇంకొక వీడియో వేసాను, మీరు కావాలని చూడండి. ఈ బటన్ నొక్కుడు అనేది ఎట్లా తయారైందంటే లాస్ట్ అండ్ ఫైనల్ గా అదేదో చిన్న పిల్ల గేమ్ లాగా తయారయ్యి జనాలు ఏమనుకున్నారు తెలుసా, జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలే ఎక్స్పీరియన్స్ కదా, ఈడే బటన్ నొక్కేసి మాకు డబ్బులు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు 6 6 ప్యాక్ 6 సూపర్ 6 6 ప్యాక్ సారీ సూపర్ 6 ఐఎమ్ సారీ సూపర్ 6 చెప్తున్నాడంటే ఈడే చేసేస్తాడు పిల్లోడు. మన చంద్రబాబు 40 సంవత్సరాలు 44 సంవత్సరాలు కదా అని అత్యాశకు పోయారేమో అని కూడా నేను ఒక వీడియో పెట్టాను. నీకు అర్థమైందా? నువ్వు అట్లా నొక్క అంటే నేను మాట్లాడేదానికి ఫిల్టర్స్ ఉండవు ఎవడైనా కానీ. కాకపోతే జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టింది కానీ ఆడు వీడు అనేది నాకు కామన్. ఆడు లేకుండా నేను ఎవరిని ఏమన్ను, ఎవడైతే నాకేంటి, అది నాది. ఆడు వీడు అనేది ఎవడైనా సరే నాకు, ఇట్ డజంట్ మ్యాటర్, ఈవెన్ ఇంక్లూడింగ్ మై పేరెంట్స్. దట్స్ హౌ ఐఎమ్ రేజ్డ్ నేను. సో నేను ఇవన్నీ చేస్తున్నాను. మీరు ఎప్పుడన్నా వీడియో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా బూతులు తిట్టారా మీరు? ఆడు వీడు అంటే నేను కామన్, అవి బూతులు కాదు కదా. మీరు అలాగా అందరినీ ఆడు వీడియో చాలా బూతులు మాట్లాడతారు, చాలా పచ్చిగా మాట్లాడుతుంటారు, ఆడ మగ తేడా లేకుండా మాట్లాడుతుంటారు. ఇంత ఉన్నత చదువులు చదువుకున్న పంచి ప్రభాకర్ గారు ఏదైనా సూచనలు ఇవ్వచ్చు, సలహాలు ఇవ్వచ్చు, కానీ ఎందుకు ఈ రకంగా మీరే చెప్తుంటారు కదా, ఉన్నత విద్యను అభ్యసించారు, నా ఆలోచన సరళి వేరు, నేను మంచి జరుగుతుందని చెప్పి నాకు ఇష్టమైన జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో సూచనలు ఇచ్చాను, సలహాలు ఇచ్చాను, ప్రభుత్వానికి ఇచ్చాను, వినకపోతే ఆయన కర్మ అనుకోవడం వేరు. కానీ మిగతా పార్టీల మీద విరుచుకుపడడం, అసభ్య పదజాలంతో వీడియోలు పెట్టడం మీకు ఎప్పుడు బాధ అనిపించలేదా? ఇట్లా ఎవరన్నా మీలాంటి మేధావులతో కూర్చొని మాట్లాడినప్పుడు అనిపిస్తుంది, కానీ తర్వాత మళ్ళీ నేను మారిపోతాను. మళ్ళీ నా 2 షేడ్లు ఉన్నాయా ఇందులో? నేను మీ ఛానల్లో వచ్చి మీతో మాట్లాడినప్పుడు, మీరు అసభ్య పదజాలం మాట్లాడినప్పుడు నా నోటి నుంచి ఏదైనా కానీ వస్తే నేను ఎప్పుడు కావాలంటే చూడండి నా వీడియోస్. నేను ఎక్కడన్నా కూర్చొని ఒక సభ్య సమాజంలో కూర్చొని నేను సభ్యతగా మాట్లాడిన వ్యక్తులు అసభ్యంగా మాట్లాడిన లేవు. కానీ నాకు అటువైపు అసభ్యత కనిపిస్తే దానికి 2 మాట్లాడాను. నువ్వు అనుకున్నావు నాలో అసభ్యతను చూస్తున్నా కానీ నాలో అసభ్యత రావడానికి కారణం అసభ్యత ఎక్కడుందో అనేది మీరు మూలాలు గమనించడం లేదు. ఎవరు చేసినా తప్పే, అది ప్రభావం చేసినా తప్పే, నేను చేసినా తప్పే, నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే ఒక విషయం ప్రభాకర్ గారు మీరే మాట్లాడారు. నేను అనేది ఏంటంటే ఒక్క పంచి ప్రభాకర్ గారి గురించి నేను చెప్పట్లేదు. సోషల్ మీడియాలో వికృతంగా మాట్లాడి ఇబ్బందికరంగా పోస్టులు పెట్టే వాళ్ళు అందరికీ ఇది మీరనే కాదు, నేను చేసినా అది ఇంకొకటి చేసినా తప్పే కదా. ఎక్కడో దగ్గర ఒక బ్రేక్ పడాలి, ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి, ఎక్కడో దగ్గర చేంజ్ రావాలి. తప్పు నేను ఒప్పుకుంటున్నా. అఫ్ కోర్స్ నేను అసభ్యతలో నుంచి వచ్చాను. దట్ ఈస్ మై స్ట్రెంగ్త్ అనుకున్నాను. తద్వారా నేను కొన్ని పాయింట్లు వెళ్తాయనుకున్నాను, సమాజంలోకి తీసుకున్నాను. ఎస్, ఐ మేడ్ ఎ మిస్టేక్. ఆ అసభ్యతతో ఖండించడంలో మిస్టేక్ కాదు, కానీ నేను సభ్యతను కోల్పోయాననేది నాకు తెలుసు. ఆ విషయం నేనేం శుద్ధ పూస అని మీకు చెప్పడం లేదు. కానీ ఎక్కడి నుంచి నేను ఈ పద్ధతిని నాకు వచ్చినదే నేను మీకు చెప్తున్నా. ఓకే,
రైట్. మరొక విషయం, జనసేన ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా కూడా హోదా కోల్పోయిన పరిస్థితి వైసీపీది అయితే 21 స్థానాలు 2 ఎంపీలు పోటీ చేసిన జనసేన 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించడం. పవన్ కళ్యాణ్ ఎవరు అదొక ఏదో నేను ఆ మాటలు అనలేను, ఇంకో కళ్యాణ్ లేకపోతే విజయం సాధించాడు. కంగ్రాచులేషన్స్. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ వ్యక్తి, అతనికి ఇప్పుడు బాధ్యత చాలా పెరిగింది. ముందు ఉంటది, బాధ్యతలు ఎట్లా తీసుకుంటాడనేది చూద్దాం. అంటే అఫ్ కోర్స్ నేను ఒక వ్యక్తి యొక్క ఇప్పుడు తనున్నాడు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ వైట్. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అతని యొక్క రాజకీయ ప్రస్థానంలో ఇది మొట్టమొదటి విజయం తనకి, నైతికంగా అన్ని విధాలుగా. ఎందుకంటే ఇన్ని రోజులు తను 14 సంవత్సరాల్లో 15 సంవత్సరాల్లో తిరిగినప్పుడు అతనికి లగేజీ బ్యాగేజీ, దాంతో పాటు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా తనకు పట్టం కట్టారు కదా, అంటే తనకు ఇబ్బందికరంగానే, అంటే ఈజ్ నాట్ ఎన్ సోల్ ప్రొప్రైటర్ ఆఫ్ ద పార్టీ. అంటే ఇప్పుడు కూటమిలో ఈజ్ నాట్ సోల్ ప్రొప్రైటర్ బట్ ఈజ్ అ పార్ట్నర్, రైట్? లెట్ us see అతని యొక్క రాజకీయ చాణక్యత ఏందనేది. I think I congratulate him, and also